అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ ఫర్వాడ ఫార్మాసిటీలో సినర్జీస్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం అయితే జరిగింది. అయితే ఈరోజు తెల్లవారుజామున ఇండస్ హాస్పిటల్లో ఉన్న సూర్యనారాయణ అయితే మృతి చెందారు. అయితే సూర్యనారాయణ బంధువులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏమైంది, అసలు ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? గురువారం రాత్రి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారండి. జరిగిందంట. శుక్రవారం ఉదయం 7:30కి మాకు కాలు, అంటే ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు, ఇలా యాక్సిడెంట్ జరిగింది. ఏం జరిగిందో తెలియదు, యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. మాకు కంపెనీ తరపు నుండి కానీ ఏదైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్ మెయింటైన్ చేశారో లేదో తెలియదు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో మేము 7:30కి తెలిసిన తర్వాత ఉదయం రాత్రి నుండి 7:30 వరకు ఏం ట్రీట్మెంట్ చేశారో కూడా తెలియదు. సో జరిగిన తర్వాత మేము 7:30కి వచ్చి 7:30 అంటే మేము ఒకరు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, మా ఫ్యామిలీస్ అందరూ. అండ్ నేను 1300 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో ఆ రోజు సడన్గా ఇక్కడికి వచ్చి చూసి పరిస్థితి కంప్లీట్గా సీరియస్గా ఉంది. వీళ్ళు ఇండస్ హాస్పిటల్లో జాయిన్ చేసి అన్నారు. కంప్లీట్గా కేర్ తీసుకుంటామని అందరూ మెన్షన్ చేసి ఎలా ఇన్సిడెంట్ ఏదైనా జరిగిపోయింది కంప్లీట్గా కేర్ చూసుకొని మీకు ఎలా ఉండాలి ట్రై చేస్తున్నామని చెప్పారు. ఈరోజు ఉదయం 6:50 చనిపోయారు అని మాకు చెప్పారండి. ఇది రాత్రి 11:30 మా వాళ్ళు వెళ్ళి చూడడానికి వెళ్తే మాకు అలౌ చేయలేదు. మేనేజ్మెంట్కి అలౌ చేశారు కానీ మాకు అలౌ చేయలేదు. అసలు జరిగిన సంఘటన అది ఉదయం 7:30 6:30కి జరిగిందా, ఇంతకు ముందే జరిగిందా అనేది కూడా మాకు క్లియర్గా తెలియాలి. అదొకటి. అండ్ పిల్లలు కొవాడ సూర్యనారాయణకి 2 పిల్లలు. ఒకరు 8 months బాబు, తను ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. తనకి వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు వైఫ్కి ఇన్ఫర్మేషన్ కూడా మేము చెప్పలేకపోయాం, ఎందుకంటే తనకి సిజేరియన్ అయింది కనుక. సో వాళ్ళు ఎలా భరిస్తారు? వాళ్ళకి సరైన ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తూ ఏదైతే న్యాయం చేయాలి. అండ్ అలాగే ఇది ఏదైతే మెన్షన్ చేశారో అది గవర్నమెంట్ అధికారుల సమక్షంలో ₹1 మెన్షన్ చేశారు. గవర్నమెంట్ అధికారుల సమక్షంలో లెటర్ హెడ్ మీద జరిగిన ఇన్సిడెంట్కి జరిగిన పూర్తి బాధ్యత వహిస్తూ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేయాలి. కంపెనీ లెటర్ హెడ్ మీద మాకు ప్రొవైడ్ చేస్తూ ఇవ్వాలి. అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో ఇవ్వాలి. ప్రభుత్వ అధికారులు మీడియా సమక్షంలో మాకు అందజేయాలి. వాళ్ళు మీరు సోదరుడా సూర్యనారాయణకి? మీ అన్నయ్య ఆఖరిసారిగా ఎప్పుడు చూశారు, ఎప్పుడు కలిశారు? 11:30 వెళ్ళాను. 11:30 వెళ్తే బాగానే ఉన్నాడు. బాగానే ఉన్న తర్వాత 12 అయ్యింది. కంపెనీ వాళ్ళు వెళ్ళారు అనేసి మేము వెళ్తామన్నాము. మేము వెళ్తామంటే అక్కడ ఉండే సెక్యూరిటీ పంపించలేదు మమ్మల్ని. మరి వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళకన్నయ్య మాకన్నయ్య, మా అన్నయ్యని చూసుకోవడానికి మమ్మల్ని పంపించుకుంటారు, వాళ్ళు పంపించారు అన్నాడు. అంతే, ఎంతైనా మమ్మల్ని లొప్పలేదు. వాళ్ళు వెళ్ళాయి వెంటనే నేను వెళ్తాను, అయినా తోలలేదు. తెల్లవారు 5:30 మీ అన్నయ్య చనిపోండి అని చెప్పారు. కానీ మాకు మా అన్నయ్య చూపుకి నన్ను పంపించలేదు, కంపెనీ వాళ్ళు పంపించారు సార్. మాకు ఎంత బాధలా ఉంటుంది. మా అన్నయ్యని చూపుకు నన్ను పంపించలేదు, కంపెనీ వాళ్ళు వెళ్ళొచ్చా? మరి మా అన్నయ్య చూపుకు మేము వెళ్ళొచ్చా? హాస్పిటల్కి కంపెనీ వాళ్ళకి డీలింగ్ ఉండేటప్పుడు మీరు ఇక్కడ పనికిరాదు, మా మొన్నే తీసుకుపోతాం వేరే హాస్పిటల్కి అన్నామా. మాకు ఇప్పుడు మా పెద్ద దిక్కు మా అన్నయ్యే. మాము ఇద్దరు అన్నదమ్ములు, ఒక ఆడపిల్ల. ఇద్దరు చదివించలే నేనని మా తల్లిదండ్రులు చెప్పారు. ఒక్కడిని చదివిస్తా అన్నాడు. ఫోన్లే అన్నయ్యని చదివిస్తానని అన్నయ్యని చదివించాడు. ఇప్పుడు మా ముగ్గురిని చూసుకునేది మా అన్నయ్యే. ఆ పెద్ద దిక్కు లేడు. మా తల్లిదండ్రిని ఇద్దరు చదివించి తోమత లేక నిన్న వ్యవసాయంలో పెట్టిస్తాడు. మా అన్నయ్యని చదివించాడు. ఇప్పుడు ఆ దిక్కు లేడు. ఇప్పుడు ఆ 2 పిల్లలు, వాళ్ళ ఆవిడ పరిస్థితి బాగోలేదు. మా పరిస్థితి మొత్తం ఇప్పుడు 4 ఫ్యామిలీలు రోడ్డు ఎక్కాయి సార్. ఒక్కడి నుండి చెప్పండి, అసలు ఎలా న్యాయం కావాలి కుటుంబానికి? సార్, సూర్యనారాయణ గారు నాకు ఫ్రెండ్ అండి. అయితే సూర్యనారాయణ గారు వచ్చేసరికి లక్ష్మీవారం నాడు కూడా తను నాకు కలిశారు. అంతేకాకుండా నైట్ డ్యూటీకి వెళ్తే 11:30కి ఇన్స్టిట్యూట్ జరిగిందండి. జరిగిన తర్వాత కూడా ఉన్న ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మార్నింగ్ ఎవరి ద్వారానో తెలిసింది. మాకు తెలిసిన తర్వాత హాస్పిటల్కి వచ్చాం. కానీ హాస్పిటల్ యాజమాన్యం మాకు ఎవరికి కూడా ఐసీలో ఉన్నారు, పంపించడం జరగలేదు సార్. అంటే ఇప్పుడు మేము కోరుకున్నది ఒకటి సార్, మాది మధ్యతరగతి కుటుంబం సార్. కనుక మా ఒక్క పర్సన్కి యాజమాన్యం తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే ₹1 చెక్కు ఇస్తున్నామని చెప్పేసి ఒక చెక్కు చూపిస్తున్నారు సార్ వాళ్ళు. ఆ చెక్కు అనేదాన్ని మేము నమ్మదలుచుకోలేదు. ఒక కంపెనీ లెటర్ హెడ్ మీద జరిగిన మ్యాటర్ ఏమైతే జరిగిందో అక్కడ జరిగిన ఇన్స్టిట్యూట్తో సహా టోటల్గా మాకు వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ దాంట్లో రాసేసి ఎందుకు నష్టపరిహారం కింద మేము అడిగే డిమాండ్స్కి ఇస్తున్నారనేది కూడా మెన్షన్ చేసి మాకు వచ్చే స్టాంప్ హెడ్ మీద ఓనర్ ఎండి గారు సంతకం చేసేసి లెటర్ హెడ్ మీద చేసేసి చెక్ రూపంలోనైనా కానీ లిక్విడ్ క్యాష్ రూపంలో ఇస్తే 100% షూర్ సార్. మాకు
తర్వాత ఆ ఒక్క ఎవరైతే సూర్యనారాయణ భార్య గారికి ఏదైనా ఒక ఉపాధి కంపెనీలోన యాజమాన్యం తరపున ఏదో ఒక ఉపాధి కల్పించేటట్లు మేము కోరుకుంటున్నాం సార్. అది సార్. ఏమన్నారు మీ డిమాండ్లు మీరు చెప్పారా వాళ్ళకి? కంపెనీ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? కంపెనీ నుండి ఎండీ గారు బెదర్ శ్రీనివాస్ గారు అంటే వచ్చారు సార్. ఆయన వచ్చేసరికి ₹1 కోటి చెక్ అనేసి ఒక చెక్ చూపిస్తున్నారు. అది దాన్ని మేము యాక్సెప్ట్ చేయలేదండి. కనుక ఇప్పుడు ఏంటంటే మా బాధ ఒకటే, మా ఆవేదన సార్. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా ఒక్క ఇంతమంది ఇంటి ఉన్నాయి కానీ ప్రభుత్వం తరపు నుంచి ఒక్కరు కూడా ఇప్పుడు దాకా స్పందించలేదు సార్. ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. ఏం జరిగింది, వచ్చారు చూశారు వెళ్ళారని సార్ అంటారు. ఈరోజు ఈ విషయం జరిగింది ఏంటంటే ఇప్పుడు ఎంత 10:30 అవుతుంది సార్. 10:30 అవుతుంది. మీడియాలోనూ అన్నింటిలో కూడా పాస్ అయింది. ఒక్కొక్క అధికారి కూడా కనీసం ఏం జరిగిందని కూడా వచ్చే ప్రసక్తి లేదు సార్ ఇది. కనుక మాకు ప్రభుత్వం తరపు నుండి యాజమాన్యం తరపు నుండి కూడా 100% ఇక్కడ జరిగితేనే మూవ్ అవుతుంది సార్ బాడీ, లేకుంటే మూవ్ అయ్యే ప్రసక్తే లేదు సార్. అది మా డిమాండ్గా మేము కోరుకుంటున్నాం సార్. డైరెక్టర్గా మా ఎండీ గారు బ్రదర్ని మాట్లాడుతున్న. నా పేరు శ్రీనివాసరావు. ఓకే, మా 23వ తారీఖున జరిగిన దుర్ఘటనలో 4 దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడ్డారు. అందులో చికిత్స పొందుతూ 3 కాలం చేశారు. ముగ్గురికి కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు జిల్లా విశాఖపట్నం కలెక్టర్ గారి ఆదేశాలు, అనకాపల్లి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా ₹1 కోటి ఎక్స్గ్రేసియా కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. స్పాట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఎండి గారు ఒక మాట అనండి. ఎండి దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగింది. ఎండి గారి తరఫున మేనేజ్మెంట్ తరఫున ఒక డైరెక్టర్గా ఒక డైరెక్టర్గా ఈ బాధ్యత తీసుకు. ఇది ప్రధానంగా ఈ సూర్యనారాయణ ఎవరైతే ఉన్నారో సూర్యనారాయణకి సంబంధించి ఈ మృతి చెందిన సూర్యనారాయణని చాలా గోప్యంగా ఉంచారు. రాత్రి నుంచి మమ్మల్ని అసలు కలనివ్వకుండా చేశారు. తెల్లవారుజామునే వచ్చి అకస్మాత్తుగా తను మరణించారు, ప్రాణాలు కోల్పోయాడని చెప్పి మాకు చెప్పడంతో మేము అవాక్కయ్యాం. ఏదేమైనా అసలు ఈ కంపెనీకి ఈ హాస్పిటల్కి కుమ్మక్కయ్యారా లేదంటే ఏం జరిగిందో మాకు తెలియాలి. అలాగే ₹1 కోటి చెక్ తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ ₹1 కోటి చెక్కు అసలు ఎందుకు ఏమిటి అని చెప్పి క్లియర్గా కంపెనీ లెటర్ హెడ్ మీద అయితే మాకు వివరంగా కావాలి. అసలు ఎందుకు చనిపోయాడో, ఎందుకు ఈ ₹1 ఇస్తున్నామని చెప్పి వివరంగా రాసి అందు మీద స్టాంప్ వేసి ఇవ్వాలి. అలాగే మృతుడు భార్యకి కంపల్సరీగా ఉపాధి కల్పించాలని చెప్పి ఈ సూర్యనారాయణ బంధువులు అయితే ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రామన్ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖ ఇండస్ హాస్పిటల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.